హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఫోటోషూట్ తీసాం కదా, దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట. అప్పుడు పాపకి పర్ఫార్మెన్స్ ఉంది ఆ రోజు ఈవినింగ్ అనమాట. పర్ఫార్మెన్స్ 6:30, 7కి అలా స్లాట్ అని చెప్పారు మ్యామ్. మేమైతే ఆఫ్టర్నూనే మేకప్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే ఆఫ్టర్నూనే మేకప్కి వెళ్ళిపోవాలండి, ఎందుకంటే మేకప్ అట్లీస్ట్ ఒక 1.5 2 hours పడుతుంది. అండ్ మేము అక్కడ ప్రోగ్రామ్ జరిగే హాల్కి ఈ ట్రాఫిక్లో వెళ్ళేసరికి టైం అక్కడికి సరిపోయిద్ది. అందుకే ఈవినింగ్ 2 అయింది. ఈవినింగ్ ప్రోగ్రామ్కి ఆఫ్టర్నూనే వచ్చేస్తాం మేకప్కి. ఆఫ్టర్ లంచ్ తర్వాత పాపని తీసుకొచ్చి ఇలా మేకప్ వేయిస్తున్నా. మేకప్ బాగా ఇంట్రెస్ట్గా వేయించుకుంటుందండి. పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది, కూచిపూడి, దాని పర్ఫార్మెన్స్ అనమాట. ఫైనల్గా పాప లుక్ అయితే ఇలా ఉంది. అది ఆ రోజు సెమీ క్లాసికల్, అందుకే పాపకి గెటప్ కొంచెం డిఫరెంట్గా వేశారు. క్లాసికల్కి సంబంధించిన గెటప్ కాకుండా సెమీ క్లాసికల్ పర్ఫార్మెన్స్ అనమాట. అందుకే స్టార్ట్ అయిపోయామండి. మేకప్ అయిపోయింది, స్టార్ట్ అయ్యాము. ప్రోగ్రామ్ జరిగే హాల్కి స్టార్ట్ అయ్యాము. పాప కార్లో కూడా అసలు చాలా అన్ఈజీగా ఫీల్ అయింది. ఆ ఎండకి అస్సలు సరిగ్గా కూర్చోలేకపోయింది. హాల్కి అయితే వచ్చేసాము. అది మామూలుగా చేయమంటే చేయదండి. వన్స్ అది మేకప్ పడిందా దానికి, ఇంకా నన్ను కూడా పట్టించుకోదు. అది వేరే డాన్స్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అదే ఫొటోస్ తీసుకుంటుంది. అసలు స్టేజ్ ఫియర్ అస్సలు ఉండదు. స్టేజ్ మీద ఇంకా బాగా డాన్స్ వేసుకుంటుంది. ఇంకో పాపతో అందరూ అట్లా ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళు సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు, పాత సీరియల్స్లో ఉండే సీనియర్స్ అందరు ఎవరెవరు వచ్చారు వాళ్ళందరూ నాకు అంతగా ఐడియా లేరు. వాళ్ళందరూ పాపతో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇలా అయిపోయింది. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ అయిపోగానే యాక్చువల్గా మొమెంటోస్ ఇస్తారు. ఒక 1/2 hour 1 hour అలా అయ్యాక మొమెంటోస్ ఇస్తారు. మాకు టైం లేక ఇమీడియట్గా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. ఏంటంటే శ్రీదత్కి వెంట్రుకలు తీయించడానికి ఊరు వెళ్ళాలి. ఏంటంటే ఆ సండేనే మంచి రోజు అన్నారు. నెక్స్ట్ ఒక 15 days వరకు మంచిగా లేదన్నారు. ఇంకా మళ్ళీ సమ్మర్ అంతా హెయిర్తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అప్పుడే తీయించేద్దాంలే అనుకొని ఆ సండేనే వెళ్దాం అనుకున్నాము. ఈ ప్రోగ్రామ్ ఏమో సాటర్డే జరిగింది. అందుకే పాపకి ఇంక వెళ్ళంగానే స్టార్ట్ అవ్వాలి కదా అని మేకప్ మొత్తం ఆటోలోనే రిమూవ్ చేస్తున్నా. లగేజ్ అంతా సదిరిపెట్టి వచ్చాను. అసలు ఎంత బిజీ అంటే అంత బిజీ ఆ డే అంతా. పాపకి డే అంతా తిరిగి జోష్తా మొత్తం టైర్డ్ అయిపోయింది అసలు ఎండకి. అందుకే కర్డ్ రైస్ పెట్టించారు. రాగానే తింటుంది ఫ్రెష్ అప్ అయ్యాక. శ్రీదత్ కూడా కర్డ్ రైస్ తింటున్నాడు. అదైతే కొంచెం ఈజీగా ఇష్టంగా తింటాడు వాడు, తొందరగా అయిపోయింది కదా అని కర్డ్ రైసే పెట్టేస్తున్నా. శ్రీదత్ అండ్ వాళ్ళ డాడీ రాలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా వాడు కూడా అక్కడ తిరిగి మళ్ళీ టైర్డ్ అయిపోతాడు. మళ్ళీ ఊరు వెళ్ళాలి, అటు ఇటు జర్నీలు కష్టమైపోతాయి, మళ్ళీ చిరాకు చేసుకుంటాడని ఇంటి దగ్గరే ఉంచేసా.
అసలు కొన్ని రోజులు ఎంత హెక్టిక్ డేస్ అంటే అస్సలు టైం ఉండదండి. మాకైతే ఆ 4-5 డేస్ ఫుల్ బిజీ డేస్. పిల్లలు అంతే, మేము అంతే బిజీ అయిపోయాము. అస్సలు టైం లేదు. ఇంకా మేము కూడా తినేసి స్టార్ట్ అయిపోయాము ఊరికి. వచ్చాం మనం. ఎక్కడికి వచ్చాం? ఊరు వచ్చావా నువ్వు కన్నయ్య? శ్రీదత్ ఆ ఎంటికలు తీసినప్పుడు ఏం వచ్చా మనకున్నదే ట్రాక్టర్ అంటే మామయ్య చెప్తుండ్రు. ట్రాక్టర్ పిచ్చి అమ్మమ్మలేకు గెటప్. ఊరైతే వచ్చేసాము. మార్నింగ్ 2:30-3 అలా అయింది. ఇంకా కాసేపు పడుకొని మార్నింగ్ లేచి టిఫిన్ అది చేసి ఫ్రెష్ అయ్యాక టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము. టెంపుల్ ఇక్కడ వాడికి హెయిర్ అయితే నారాయణ స్వామి దగ్గర తీపిచ్చాలి. నారాయణ స్వామి ఇక్కడ ప్రకాశం డిస్టిక్ కనిగిరి దగ్గర మిట్టపాలెం నారాయణ స్వామి ఉంటారండి. ఆయన దగ్గరే తీపియాలనుకున్నాము. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి. మా ఇంట్లో ఏదైనా ఫస్ట్ శుభకార్యం అనుకుంటే ఫస్ట్ మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని స్వామి దగ్గర నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర స్టార్ట్ అవుతాము. అలాగే ఆ రోజు కూడా ఫ్రెష్ అయ్యాక పిల్లలది స్నానాలు చేశాక మేమందరం ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. ఇదే అండి మా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇంకా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అది కొట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని స్వామి దగ్గరికి బయలుదేరదాం అనుకున్నాము. ఇంకా ఊరు వస్తే పిల్లలు ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే ఇక్కడ సిటీలో తిరగడానికి ఉండదు అంతగా. అదే రూమ్లో వేసి డోర్ వేసి ఉంచుతాము. కాసేపు అలా వెళ్తే అండ్ ఆ పార్క్లోకి అలా. ఇంక ఊరైతే ఊరంతా వాళ్ళది, ఊరంతా తెలిసిన వాళ్ళు ఉంటారు. పిల్లలు ఎటు వెళ్ళి ఎటు ఆడుకున్నా మనకు అదొక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా శ్రీదత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అస్సలు ఇంట్లో ఉండడండి వాడు ఊరు వెళ్తే. ఇంకా ఏదో పెద్ద 30 years 40 years వచ్చి ఊర్లో పెత్తనాలు చేసేటట్టు తిరుగుతూ ఉంటాడు ఊరంతా. అస్సలు కేకలు వేస్తూనే ఉంటాడు. అమ్మవారి దర్శనం అయిపోయాక టిఫిన్ అది చేశాక స్వామి దగ్గరికి స్టార్ట్ అయ్యాము. అత్తయ్య గారు, మామయ్య గారు, నేను, పిల్లలు అందరం స్టార్ట్ అయ్యాము స్వామి దగ్గరికి. Okay,